స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో టీడీపీ జోక్యం చేసుకుంటుందని వైసీపీ ఆరోపించింది. ఆత్మకూరు నియోజకవర్గంలో మైటీడీపీ బృందం చేతుల్లో ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలు ఉన్నాయని, వాటిని పార్టీ నేతలే నింపుతున్నారని ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఎన్నికల కమిషన్ అధికారులు పరిశీలించాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఇప్పటికే నెల్లూరులో ఈ అంశానికి సంబంధించిన ఆడియోను కూడా బయటపెట్టామని పేర్కొంది. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించాలని కోరింది. మీరు ఏ ఊరి నుంచి వచ్చినారు అంటున్నా? కోలగట్ల సంగం మండలం. మామూలుగా మీరు ఇక్కడ ఏమైనా బిఎల్ఏలుగా ఏమైనా తీసుకున్నారు? బిఎల్ఏలుగా తీసుకున్నారు ఇక్కడ? ఎవరు? ఏ కమిటీ? అదేమ్మా, ఏ కమిటీ అంటున్నా? ఇది మామూలుగా పార్టీ తరఫున చేస్తున్నారా? టీడీపీ పార్టీ తరఫున చేస్తున్నారు. ఇది రూల్ టీడీపీ పార్టీ తరఫున లేదు కదా చిన్న? అట్ట కదా చిన్న? ఏది యాప్ చూపి. మైటీడీపీలో చేపిస్తున్నారా? అది ఎట్లా చేస్తారు? మీకు ఇక్కడ ఏం పని? వీళ్ళు కదా డ్యూటీలు చేసేది. ఇప్పుడు సార్ వాళ్ళు చేస్తారు, బిఎల్ఓలు ఉన్నారు, బిఎల్ఏలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా. మీకేం పని? ఖర్చున్నా? ఓకే, నాకు అర్థమవుతుంది. వాళ్ళు చూసుకుంటారు కదా, మీకేం పని అమ్మా? మిమ్మల్ని అసలు ఇక్కడ తీసుకొచ్చి ఈ కాగితాలన్నీ మీకు ఇచ్చారు కదా, మీకెవరు ఇస్తున్నారు? అది నేను అడిగింది. మీకెందుకు ఇచ్చారు అసలు? నేను అడిగేది మీకెవరు ఇచ్చారు? అవి చెప్పండి నాకు. బ్రదర్ అండి, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనుకున్నా? చెప్పండి. డిజిటల్ ఎలక్షన్ చేసేసరికి మనం వాళ్ళు తీసుకున్నారు బిఏలో ఫామ్ ఒకటి ఇస్తాం. ఓకే, ఓటర్ ఫామ్ అని కాబట్టి వాళ్ళు అప్పుడే తీసుకుని వాళ్ళు ఏదైనా స్కాన్ చేసుకోవాలన్నా ఏం చేసుకుని ఉన్నారు. బిఎల్ఏ చేసుకోకుండా ఇప్పుడు మాట్లాడుకుంటాడు. నేను అడిగేది బిఎల్ చేసుకుంటారు, మన గ్రామంలో ఉన్నారు కదా. ఇప్పుడు టీడీపీకి బిఎల్ఓలు ఉన్నారు, బిఎల్ఏలు ఉన్నారు, వైసీపీకి బిఎల్ఏలు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు కదా. వీళ్ళు ఎవరు అంటున్నాడు నేను? ఇప్పుడు యాజ్ మీరు విఆర్ఓ ఇక్కడ, మీరేం చేయాలా? మన గ్రామంలో ఉండేవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళిద్దరు వెళ్తున్నారు కదా ప్రజెంట్. వెళ్తున్నారా లేదా? ఇద్దరు వెళ్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు కూర్చొని మళ్ళీ స్కాన్ చేయడం అనేది ఏంటి? నాకు అర్థం కావట్లే. చెప్పండి బ్రదర్. ఆత్మకు నుంచి పంపిస్తారు చిన్న. ఇప్పుడు ఇది తప్పు కదా అని అనేది. ఇది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఇది అర్థమవుతుందా లేదా? ఇప్పుడు మామూలుగా ఎలక్షన్ కమిషన్ దీనికి వీళ్ళు మెయిన్ ఎవరు? సారోళ్ళు డిపార్ట్మెంట్ ఉంది దీనికి తనిగా, వాళ్ళు చూసుకోవాలి. మళ్ళీ పార్టీ తరఫున చేసేది ఏందని కదా. ఇప్పుడు మాకు పార్టీ తరఫున మేము చేసుకుంటామంటే ఇస్తారా కాగితాలుగా? అంటే అది తప్పు చిన్నది. బిఎల్ఏలు ఉన్నారు ఇక్కడ, ఆల్రెడీ 2 పార్టీలు బిఎల్ఏలు ఉన్నారు ఇక్కడ. ఎక్కడెక్కడ చేశారా మీరు? ప్రజెంట్ ఈ ఊరు కాకుండా ఎక్కడ చేశారా? చెప్పండి, ఏం చెప్పండి.